చిత్తూరు జిల్లా పొంగనూరులో పర్యటించిన ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా పార్లమెంటులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం నాయకులకు అందరు కూడా నేను తెలిపేదేమంటే ఎలక్షన్లు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ లో రాజకీయాలు చేసుకుందాము. మిగతా సమయంలో మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇంకోటి కానీ వాళ్ళ నియోజకవర్గం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ అందరూ కలిసికట్టుగా చేయాలా. ఈరోజు తాగేదానికి నీళ్లు కూడా లేని మారుమూల ప్రాంతమైన మన పుంగనూరులో టొయోటా లాంటి కంపెనీ పెట్టుబడి పెట్టిన సంస్థ పెప్పర్ మోషన్ ఎకరా 10 లక్షలు 11 లక్షలు ఉండే చోట 20 లక్షలు ఇచ్చి ఎటువంటి బెనిఫిట్ కూడా తీసుకోకుండా వాళ్ళు ఈరోజు ఆర్బీఐ క్లియరెన్స్ అన్ని తీసుకొని కూడా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను కోరుకునేది ఒకటే, వాళ్ళు వచ్చి రావడం జరిగింది, ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది, అన్ని కూడా జరిగినాయి. మీరు మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, ఆ కంపెనీకి ఇక్కడ స్థాపించేదానికి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ మీరు చేయండి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి. మీ ప్రభుత్వం ఉంది, మీ దాంట్లో ఓపెన్ చేయండి, కానీ అంతిమంగా ఊరు బాగుపడుతుంది. దయచేసి రాజకీయాలకు నియోజకవర్గ అభివృద్ధికి ముడి పెట్టద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈసారి వర్షాలు కూడా లేవు. బోర్లు పైన ఆధారపడి ఉండే పరిస్థితి ఈరోజు నియోజకవర్గం అంతా ఉంది. వాటర్ గ్రిడ్ పథకాన్ని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేయబడింది. 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది. ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇచ్చే పథకం. ఈ పథకాన్ని కూడా మన పుంగనూరు నియోజకవర్గంలో మీరు ముందుబడి మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరు ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతాను. టెండర్లు పూర్తయినాయి. 50% సెంట్రల్ నుంచి గ్రాంట్ ఉంది. 50% స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఇవ్వాల్సింది వాటర్ గ్రిడ్ లో శాంక్షన్